క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టీడీపీ రామబాణంతో బిక్క చచ్చిపోయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ప్రజారాజ్యం జనసేన రాకతో మదనపల్లె మెజారిటీ బీసీ కులాల్లో రగులుతున్న మొగలిపొద. జనసేన లేకుంటే మదనపల్లె టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సంచలన రాజకీయ వాతావరణం. 2024 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత పవర్లో వాటా కోరుతున్న మదనపల్లె జనసేన. మదనపల్లె సెబ్ కలెక్టర్గా మేఘా స్వరూప్. అనంతపురం జెడ్పీ సీఈఓ వైకోం నిద్యాదేవి బదిలీ. రాజంపేట సబ్ కలెక్టర్గా నియామకం. నిద్యాదేవిని రాజంపేట సబ్ కలెక్టర్గా, ఆమె భర్త మేఘా స్వరూప్ను అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా బదిలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి టీడీపీ రామబాణంతో బిక్క చచ్చిపోయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ప్రజారాజ్యం జనసేన రాకతో మదనపల్లి మెజారిటీ బీసీ కులాల్లో రగులుతున్న మొగలిపద. జనసేన లేకుంటే మదనపల్లి టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సంచలన రాజకీయ వాతావరణం. సీఎం చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూరం నాయుడు కంటే ముందు నుంచి రాజకీయాలు చేస్తున్న మదనపల్లె రాజకీయ కుటుంబాలు విషయం తెలియక పప్పులో కాలేసిన ఎంపీ మిథున్ 2024 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత పవర్లో వాటా కోరుతున్న మదనపల్లె జనసేన. నారా చంద్రబాబు నాయుడు లాగా పవన్ కు పవర్ షేర్ చేసి అధికారం దక్కించుకున్నట్టు మదనపల్లి టీడీపీ చేయగలదా? సుయోధనులాగా తిరస్కరించి మదనపల్లి టీడీపీ శాశ్వతంగా పతనమవుతుందా? మదనపల్లిలో టీడీపీ ఈ ఎన్నికలలో సంచలన విజయం సాధించింది. వరుస ఓటములతో మదనపల్లె టీడీపీ టెంట్ ఎత్తేసే పరిస్థితుల్లో ఎమ్మెల్యే షాజహాన్, జనసేన మరియు బీజేపీ పార్టీలు మదనపల్లె టీడీపీకి ప్రాణం పోశారు. నిజానికి దశాబ్దాలుగా టీడీపీని కుల పార్టీగా కొనసాగించిన అధినేతలకు షాజహాన్ గెలుపు నిజంగా రుచించలేదు. సదరు పసుపు నేతలు ఎన్నికల వేళ షాజహాన్ కు సినిమా చూపించారు. కానీ సదరు నేతల కులం మాత్రం షాజహాన్ కు బీభత్సంగా సపోర్ట్ చేసింది. ఆ కులం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిని కాకుండా చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలనే కసి తపనతో పనిచేసింది. ఇక ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయాన్ని దివంగత నేత ఆవుల మోహన్ రెడ్డి కంటే 2 ఆకులు ఎక్కువ చదివారు. కానీ మదనపల్లె మలయాళ రాజకీయాలను తక్కువ అంచనా వేశారు. ఇక్కడ టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూరం నాయుడు కంటే ముందు నుంచే రాజకీయాలు చేస్తున్న కుటుంబాల నుంచి వచ్చినవారు. కీలెరిగి వాతలు పెట్టగల సామర్థ్యులు, గొప్ప వ్యూహకర్త, నిర్వాహకుడు అని పేరున్న నల్లారి కిరణ్ కుమార్ నే హడలెత్తించిన రాజకీయ గంధర గంధులు మదనపల్లె టీడీపీ నేతలు. ఇక్కడ వైసీపీ ఓడితే తాను ఓడినట్టే అని ఎంపీ మిథున్ అంతర్గతంగా చేసిన ప్రకటన మీద స్థానిక టీడీపీ అధినేతలు సంధించిన రాజకీయ రామబాణం ధ్వంసం చేసింది. ఎంపీ మిథున్ లజ్జాకరమైన ఓటమిని మదనపల్లిలో మూటగట్టుకున్నారు. తన పార్టీ ఉనికిని మదనపల్లిలో ప్రశ్నార్థకంగా చేసిన ఎంపీ మిథున్ మీద మదనపల్లె టీడీపీ స్వీట్ రివెంజ్ తీసుకుంది. తెర వెనుక ఎత్తులు పై ఎత్తులతో నల్లారి భుజాల మీద తుపాకులు కాదు ఫిరంగులు పెట్టి మదనపల్లె పెద్దిరెడ్డి రాజకీయాన్ని ఇక్కడి టీడీపీ డామ్ డామ్ అంటూ పేల్చి పారేసింది. ఇంతవరకు బాగున్న అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీలో సైలెంట్ బాంబులు పేలుతూ ఉన్నాయి. తమ కలల పంట గుండె చప్పుడు ఎమ్మెల్యే గిరి షాజహాన్ తన్నుకుపోయారు. ఇక ఎమ్మెల్యే పదవితో సమానమైంది. ఇంకా చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే పదవి కంటే డబ్బు, అధికారం పరంగా పవర్ఫుల్ పోస్ట్ మున్సిపల్ చైర్మన్. ఎలాగైనా ఈ పోస్ట్ దక్కించుకోవాలని టీడీపీ సీనియర్లు ఉబలాట పడుతున్నట్లు సమాచారం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లారి భుజాల మీద తుపాకులు పెట్టి పెద్దిరెడ్డి రాజకీయ పీడను వదిలించుకున్న విధంగానే ఎమ్మెల్యే షాజహాన్ భుజాల మీద తుపాకులు పెట్టి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ను కొట్టేస్తే ఒకే దెబ్బకు 2 పిట్టలు రాల్తాయనేది వ్యూహం. మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఆషామాషేది కాదు. 100 కోట్ల బడ్జెట్, 1000 రూపాయల జీతాలతో వందలాదిగా తమకు ఇష్టం వచ్చిన వారిని ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకునే అవకాశం, అన్నిటికీ మించి ఎమ్మెల్యేకు సమానత్వంగా పవర్ పాలిటిక్స్ చేయగల అవకాశం, శానిటేషన్, బిల్డింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఇలా ఒకటేమిటి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయనతో సంబంధం లేకుండా, ఆయన కంట్రోల్ లేకుండా మదనపల్లె పట్టణానికి అసలు సిసలు రారాజు మున్సిపల్ చైర్మన్నే. మున్సిపాలిటీలో చేసుకున్నోడికి చేసుకున్నంత. గతంలో ఒక ఆడ మున్సిపల్ కమిషనర్ 2 జతల బట్టలతో మదనపల్లిలోకి దిగారని, ఆమె ట్రాన్స్ఫర్ అయినప్పుడు లారీలతో తన సామాన్లను తరలించారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఆమె మీద ఒక స్థానిక నేత కేసులు నమోదు చేయించారు. సస్పెండ్ కూడా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి మదనపల్లె మున్సిపాలిటీ కోరిన వారి వరాలు తీర్చే కామధేనువు, సిరులు కురిపించే కల్పవల్లి. అందుకే గతంలో ఎమ్మెల్యే ఒకరు తన పార్టీ
పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ అయిపోయి తనకు సవాల్గా మారుతున్నారని భావించి ఆ అభ్యర్థిని తోకలు కత్తిరించారు, రాజకీయ సున్నం పెట్టేశారు. ఇది మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పోస్ట్ పవర్. మదనపల్లె టీడీపీ కమ్మ పార్టీ అనే ఆరోపణలను ఈ అసెంబ్లీ ఎన్నికలు తుత్తునీయులు చేశాయి. 1983 నుంచి 2024 వరకు మదనపల్లె టీడీపీ అభ్యర్థులందరూ కమ్మ కులానికి చెందిన వారే అయినప్పటికీ నియోజకవర్గం రాజకీయాలను శాసించగలిగే బలిజ, బోయ, వడ్డెర, పాల ఏకిరి, కురబ, యాదవ, తోగటి, వీరక్షత్రియ కులాలకు చెందిన టీడీపీ నేతలు ఆ పార్టీలో ఇక్కడ ఎదగలేకపోయారు. ఈ వర్గాలకు చెందిన వల్లిగట్ల రెడ్డప్ప, పాదసారథి, చిల్లగట్టు సుదర్శన్, పొగాకు రమేష్, పులిమోహన్, సంగం శ్రీనివాసులు, నీలకంఠం, మోడెం సిద్దప్ప, పొదల నరసింహులు తదితరులు పల్లకి మోసే బోయిలిగానే మిగిలి కొందరు పరమపదించగా మిగతా వారు రాజకీయ సన్యాసంతో రామకృష్ణ అంటూ కాటికి కాలు చాపుకొని కూర్చుండిపోయారు. ఈ క్రమంలో 2009 ప్రజారాజ్యం, 2024 జనసేన ఈ బడుగు బలహీన వర్గాల్లో సాధికార రాజకీయం వైపు ఉరకలెత్తిస్తూ ఉన్నారు. ప్రజారాజ్యంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన శ్రీరామ చినబాబు రాష్ట్ర స్థాయి బీసీ నేతగా ఎదిగారు. వాల్మీకి కులానికి చెందిన స్థానికులు డాక్టర్ పార్థసారథికి మదనపల్లెలో రాజకీయ శృంగభంగం ఎదురైన అదోనా బీజేపీ ఎమ్మెల్యేగా విజయడంకా మోగించారు. ఇక వలిగట్ల రెడ్డప్ప తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మీడియా యజమానిగా దూసుకెళ్తూ ఉన్నారు. ఇలా మదనపల్లె టీడీపీ పల్లకి మోసిన కులాలకు చెందిన పలువురు బీద, మూగ కులాలకు చెందిన వారు మదనపల్లెకు వెలుపల రాజకీయ విజయ దుందుబి మోగిస్తున్నారు. సదరు కులాల మద్దతు స్థానిక మదనపల్లె టీడీపీకి క్రమేపీ తగ్గి ఓటమికి కేరాఫ్ గా మారిన నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికలు గేమ్ చేంజర్ అయ్యాయి. గెలుపుకు ఊపిరి ఊదిన జనసేన, బీజేపీ అధికారంలో వాటాకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ను జనసేన డిమాండ్ చేస్తుంది. ఇదే జరిగి మదనపల్లె మున్సిపాలిటీ మీద జనసేన జెండా ఎగిరితే మదనపల్లె టీడీపీ శాశ్వత సమాధి ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఇరు పార్టీల సోషల్ బేస్ అంటే కుల మద్దతు రమారమి ఒకటే కాబట్టి. నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పవన్ కళ్యాణ్ ను పట్టేసి పవర్ సాధించినట్టు మదనపల్లె టీడీపీ జనసేనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి రెండు పార్టీలు పవర్ ఎంజాయ్ చేస్తాయా? తాను బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటివాడి ముండ మొయ్యాల్సిందే అని రాజకీయ ధోరణిలో మదనపల్లె టీడీపీ శాశ్వతంగా కనుమరుగైపోతుందా? మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం రగులుతున్న మొగలి పొద మర్మం రేపటి జనసైనిక్ న్యూస్ బులెటిన్ లో వీక్షిద్దాం. మదనపల్లిలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి చంబకూర్ రోడ్డులో గల బోయ వీధి నందు రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ కార్యాలయాన్ని రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. టపాకాయలు పేల్చి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు పాల్గొన్నారు. వాల్మీకి కుల పెద్దలు, వాల్మీకి బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, నమ్మితే ప్రాణాలు ఇచ్చేకైనా కులం ఏదైనా ఉందంటే అది వాల్మీకుల కులమే అని అన్నారు. నమ్మకానికి మారుపేరు, నమ్మకానికి ప్రతిరూపం ఏదైనా ఉంది అంటే అది వాల్మీకుల కులమేనని అన్నారు. ఈ రోజు చంబకూర్ రోడ్డు నందు గల రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉందన్నారు. వాల్మీకి కులస్తులకు నా సహాయ సహకారాలు ఇక ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. డ్రగ్స్ రహిత మదనపల్లె లక్ష్యం, మత్తు పదార్థాల నుండి యువతకు విముక్తి కలిగిద్దాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ రహిత ర్యాలీ. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, మదనపల్లెను డ్రగ్స్ రహితంగా మార్చడమే తన లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మదనపల్లెలో డ్రగ్స్ విక్రయాలు ఉపయోగించడం పైన తల్లిదండ్రులు, యువత దృష్టి సారించాలని, విక్రయాలు సాగించే వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మదనపల్లిలో డ్రగ్స్ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు యాంటీ డ్రగ్ డే ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు సురేష్. ఈ డ్రగ్స్ అనేది ఒక జీవిత కాలంలో మనిషి అక్కడికి కొలాప్స్, నరాలన్నీ గంజాయి తాండవం ఆడుతూ ఉంది. ఆడికి నేను ఇంత సీరియస్గా తీసుకుంటా ఉంటే సీరియస్గా మేము
అందరికీ పోలీస్కి ఉన్న సెక్రటరీస్కి అడ్మినిస్ట్రేషన్కి అంతా చెప్తుంటే ఎక్కడికక్కడ ఇంకా విచ్చలవిడిగా నాకు తెలుస్తూ ఉంది. నేను గంజాయి మదనపల్లిలో ఉందని చెప్పి ఇటువంటి గంజాయి సాంప్రదాయాన్ని ఎక్కడ వదిలేదు. చిన్న పిల్లలు తాగుడుకు అలవాటు పడిపోయినాడు. ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఎట్టి పరిస్థితిలో మన నినాదం ఒకటే ఉండాలి. తల్లిదండ్రులు తెల్లవారి 7-8 గంటల పిల్లలు లేపి గ్రౌండ్లకు పంపించి గ్రౌండ్లో వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఏదో ఒక గేమ్ ఆడుతూ నిరంతరం పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటూ మొబైల్ పరిమితం కాకుండా ఈ డ్రగ్స్కి పరిమితం కాకుండా గంజాయి ఇటువంటి డ్రగ్స్ వచ్చింది రేపు పిల్లల భవిష్యత్తుకు నాశనం చేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాశ్వతంగా మనము ఈ గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలా, మన పిల్లలకు దూరంగా ఉంచాలా. ఒక తల్లిదండ్రుల కంట్రోల్లో కాకపోతే మీరు తక్షణం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ కూడా మీకు ఏమైనా న్యాయం జరగకపోతే మీరు నాతో మాట్లాడండి. మదనపల్లి సబ్ కలెక్టర్ గా మేఘస్వరూప్ ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక్కడ ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ తిరిగి అనంతపురం జిల్లాకే బదిలీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు మదనపల్లి ఆర్డీఓగా వచ్చిన ఆర్డీఓ హరిప్రసాద్ ఎన్నికల విధులను సజావుగా పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందారు. అయితే బదిలీల ప్రక్రియలో భాగంగా అనంతపురం కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేస్తున్న మేఘస్వరూప్ IAS ను మదనపల్లి సబ్ కలెక్టర్ గా నియమించారు. అనంతరం జెడ్పీ CEO వైకోం నిధియాదేవి బదిలీ, రాజంపేట సబ్ కలెక్టర్ గా నియామక. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వైకోం నిధియాదేవి బదిలీ అయ్యారు. ఆమె అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 18న నిధియా జెడ్పీ CEOగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త మేఘస్వరూప్ అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ గా అదే రోజు జాయిన్ అయ్యారు. సరిగ్గా 6 ఏళ్లు మాత్రమే వారిద్దరూ ఇక్కడ పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 62 మంది IAS అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నిధియాదేవిని రాజంపేట సబ్ కలెక్టర్ గా, ఆమె భర్త మేఘా స్వరూప్ ను అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ గా బదిలీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె టీడీపీ రామబాణంతో బిక్క చచ్చిపోయిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ప్రజారాజ్యం జనసేన రాకతో మదనపల్లె మెజారిటీ బీసీ కులాల్లో రగులుతున్న మొగలిపొద. జనసేన లేకుంటే మదనపల్లె టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సంచలన రాజకీయ వాతావరణం. 2024 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత పవర్లో వాటా కోరుతున్న మదనపల్లె జనసేన. మదనపల్లె సబ్ కలెక్టర్గా మేఘస్వరూప్. అనంతపురం జెడ్పీ CEO వైకోం నిధియాదేవి బదిలీ, రాజంపేట సబ్ కలెక్టర్గా నియామకం. నిధియాదేవిని రాజంపేట సబ్ కలెక్టర్గా, ఆమె భర్త మేఘా స్వరూప్ను అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా బదిలీ. క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.